వెల్కమ్ టు మీనా వ్లాగ్స్కి స్వాగతం. ఇది నా ఫస్ట్ వీడియోని మీకు ముందుగానే చెప్పాను కదండి. నేను నా ఫస్ట్ వీడియోని ప్రసాదం పులిహోరతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో నా స్టైల్లో మీకు నచ్చినట్టుగా ఈ ప్రసాదం పులిహోరని నేను ప్రిపేర్ చేశాను. సో మీ అందరికీ నచ్చుతాను అనుకుంటున్నాను. లంచ్ బాక్సుల్లో కానీ ఎప్పుడైనా మనం జర్నీ చేసినప్పుడు లంచ్ బాక్సులో తీసుకెళ్ళడానికి, క్యారీ చేసుకోవడానికి చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఏదంటే చింతపండు పులిహోర. సో నేను ఆ రెసిపీని మీకు చూపిద్దాం అనుకున్నాను. సో నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, ఎందుకంటే నేను మీకు రెసిపీ చూపించడానికి ఒక గ్లాస్ బియ్యమే తీసుకున్నాను. సో మనం ఎప్పుడైనా సరే రెగ్యులర్గా రైస్ వండుకునేటప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేస్తాము. సో మనం పులిహోర చేసుకుంటున్నాం కాబట్టి అన్నం పలుకుగా ఉండాలి కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసు వాటర్ వేయకూడదు, కొంచెం తగ్గించుకోవాలి. అప్పుడే మనకు అన్నం పలుకుగా ఉంటుంది. సో నేనైతే అంత తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా సరే ఎక్కువగా చేయాలనుకుంటే కనుక మీరు ఎక్కువ మోతాదులో చేస్తే కనుక ఎప్పుడైనా సరే వాటర్ తగ్గించి వేసుకోండి. సో ఇదైతే నేను ఫస్ట్ గ్యాస్ మీద పెట్టేస్తాను. ఈలోపు మనం తాలింపు వేసుకునేసరికి రైస్ అయిపోతుంది. ఫస్ట్ మనం తాలింపుకి ఏమేమి సరుకులు కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ ఆవాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, శనగపప్పు మీకు కావాల్సినంత, పల్లీలు కావాల్సినన్ని, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి. నేనైతే తాలింపులో కొన్ని వేస్తాను, పులుపులో అయితే అలా ఏళ్ళుగా చీరి అంటే మొత్తం కట్ చేయకుండా కొంచెం అలా 3 తీసుకున్నాను పులుపులో వేయడానికి. నేనైతే షుగర్ తీసుకున్నాను, ఎందుకంటే రైస్ ఒక గ్లాస్ బియ్యమే కాబట్టి మనకి షుగర్ సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ వేసుకోవడానికి అయితే సరిపోతుంది. సో మీరు ఎప్పుడైనా ప్రసాదాలు గట్టా చేయాలనుకుంటే కనుక ఎక్కువ రైస్ అయితే కనుక బెల్లం వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే తక్కువ రైస్ కాబట్టి షుగర్ వేసుకున్నాను. మీరు కావాలంటే కనుక బెల్లం వేసుకోవచ్చు. చింతపండు మనం ముందుగానే పులిహోర చేసుకునే ముందే మనం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. అప్పుడే మనము పులుపు వేసే టయానికి ఆ చింతపండు అంతా దగ్గరగా అవుతుంది. లేదు మనకు అంత టైం లేదు అనుకుంటే కనుక కొంచెం చింతపండులో వేడి నీళ్ళు వేసుకుంటే కనుక కొంచెం తొందరగా నానిపోతుంది. నేనైతే అంటే ఎక్కువ వాటర్లో వేసుకొని నానబెట్టద్దు, కొంచెం తక్కువ వాటర్లో వేసి నానబెడితే మనం పిండితే అలా గుజ్జుగా వస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ రైస్ అయిపోయిన తర్వాత చూసారు కదా రైస్ ఎలా పలుకుగా ఉందో. మనం తక్కువ మోతాదులో వేసుకుంటే వాటర్ అలా పలుకుగా ఉంటుంది. మన రైస్ అయిపోయిన వెంటనే అది మూత పెట్టేసి పక్కన పెట్టద్దు, ఎందుకంటే అది చివుడిపోద్ది లోపల. మూత తీసేసి వేరే బౌన్లో వేసేసుకొని ఫ్యాన్ కింద పెడితే కనుక ఇంకా పలుకుగా ఉంటుంది. నేనైతే సాల్ట్ ఇందులోనే కలిపేస్తాను. నేను రైస్ ఉడికేటప్పుడే కొంచెం పసుపు వేసుకున్నాను, ఎందుకంటే మనం మళ్ళీ పసుపు వేసుకునేటప్పుడు అన్నం పులిహోర కాబట్టి కొంచెం ఎల్లో కలర్లో కనపడడానికి. నేను అప్పుడే వేడిలోనే నేను సాల్ట్ వేసేస్తాను మనకు తగినంత. సో ఈలోపు వేరే ప్యాన్లోని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు ఈ 2 వేపేసుకుంటాను ఫస్ట్. చూడండి అలా చిటపట ఆడే వరకు మనకి ఎంత కావాలో మన రైస్ని బట్టి జీరాను ఆవాలు వేసుకోవచ్చు. అవి కొంచెం ఎర్రగా ఎగే వరకు చిటపటలాడే వరకు ఉంచి పల్లీలు వేసాను. పల్లీలు కూడా చిటపటలాడి కొంచెం ఎర్రగా వచ్చేసరికి నేనైతే లాస్ట్లో వేస్తాను శనగపప్పు, ఎందుకంటే మనం ఫస్టే మన జీలకర్రను ఆవాలు వేపిన వెంటనే శనగపప్పు వేసారంటే అవి మాడిపోతాయి. సో పల్లీలు వేగిన తర్వాత నేనైతే లాస్ట్లో వేస్తాను. మీరు చూడండి నేను ఎప్పుడు వేస్తానో అప్పుడు వేసుకుంటేనే అవి కొంచెం వేగుతాయి, అలానే కొంచెం కరకరలాడుతాయి. ఇవంటే మాడిపోయిన కలర్లో ఉండదు అనమాట. చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో వేగినాయి కదా, అలాగా మనం వేపితేనే కొంచెం అది పల్లి వేగినట్టు అని తెలుస్తుంది.
ప్లీజ్ అండి, ఇలాంటి మరికొన్ని చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆర్ ఇలా వంటకాలు మీకు అన్నీ చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా, పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా అలాగ ఎర్రగా వేగేంత వరకు కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా చిటపటలాడుతుంది. అప్పుడు శనగపప్పు వేసాను. చూసారు కదా, లాస్ట్లో వేస్తానని చెప్పాను కదా. సో ఆ వేడికి అవి నల్లగా అవ్వమన్నమాట. అలాగా పచ్చిగానే అలాగా వేగి కట్టలాడుతూ ఉంటుంది. తర్వాత ఎండుమిర్చి వేసాను. ఆ ఎండుమిర్చి వేగేలా శనగపప్పు కూడా వేగిపోతుంది. చూసారు కదా, వేగుతాయి. ఇదంతా సరే లో ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక పోపు మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. అలాగా శనగపప్పు చూసుకొని లాస్ట్లో వేసినా సరే శనగపప్పు ఎలా వేగిపోతుంది. సో తాలింపు మనకంతా అయిపోయింది. అప్పుడు లాస్ట్లో కొంచెం, యాక్చువల్లీ నేను ఆల్రెడీ రైస్లో వేసాను కాబట్టి పసుపు మీరు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పసుపు వేసుకోకపోతే కనుక రైస్లోని మీరు తాలింపులో కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు పసుపు. ఆ తాలింపుని తీసుకెళ్ళి రైస్లో వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వేసాను. ఆ తర్వాత చింతపండు ఇంతకుముందే నానబెట్టాలని చెప్పాను కదా. నానబెట్టింది ఇగో మనము ఫ్రై చేసుకుని రైస్ అయ్యేసరికి ఆ చింతపండు చక్కగా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసి మెత్తగా అవుతుంది. అదే మనం డైరెక్ట్గా పిండేసరికి మొత్తం అంతా చక్కగా చాలా గుజ్జుగా వస్తుంది పిండేసరికి. సో ఆ తర్వాత ఆ చింతపండు వేస్ట్ని కూడా పడేయాల్సిన అవసరం లేదు. ఏదైనా వెండి సామాన్లు కానీ ఏదైనా దేవుడి సామాన్లు కానీ కడుక్కోవడానికి యూస్ అవుతుంది. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. మనకి ఎప్పుడైనా సరే పులిహోర పులుపు చేసామంటే చింతపండులో ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి. వేస్తేనే ఆ గుజ్జు అలా ఉంటుంది. తొందరగా మనకి చింతపండు గ్రేవీ కూడా కొంచెం దగ్గరగా వస్తుంది అనమాట. సో ఆ తుక్కుని పక్కన పెట్టేసుకొని పడేయకుండా దానికి యూస్ చేసుకోండి. నేను ఇంతకు తాలింపు పెట్టాను కదా, నేను అదే గిన్నెలోనే ఆ ప్యాన్లోనే తాలింపులో ప్యాన్లోనే నేను చింతపండు గ్రేవీని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను పులిహోరకి. అదే ప్యాన్లో నేను ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ చింతపండు పులుపుని అనమాట అందులో వేయాలి. మనం చూసారు ఎప్పుడైనా చింతపండులోనే కొంచెం టేస్ట్ ఉంటుంది. మొత్తం చింతపండు ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే లాస్ట్లో కొంచెం చెత్త ఉంటుంది అనమాట. ఇసుక కానీ పేళ్ళు కానీ అలా పేళ్ళు ఉంటారు కదా, చింతపండు పేడు, ఆ పేడు కూడా అందులో ఉంటుంది అనమాట. సో కొంచెం లైట్గా సైడ్ నుంచి పోసుకోవాలన్నమాట. సో మీకు చూపిస్తాను చూడండి, చింతపండు లాస్ట్లో ఎంత చెత్త ఉంటుందో. అందుకే చింతపండు డైరెక్ట్గా వేయకూడదు అనమాట, వడకట్టుకోవాలి. మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేస్తే అదిగోండి చూడండి ఎలా తేలిందో పక్కకి ఆయిల్ అలా తేలిపోతుంది. కొంచెం తొందరగా ఉడికిపోద్ది అనమాట.
ఒకసారి వేసిన తర్వాత ఆయిల్లోని ఒకసారి కలిపేసుకుంటే అలాగా. చూసారు కదా ఎలాగ చింతపండు వేగుతుందో. అలాగ దగ్గరగా అయ్యే వరకు మగ్గించాలన్నమాట. అప్పుడే మనకి చింతపండు చాలా దగ్గరగా వస్తుంది అన్నమాట. మనం పులిహోర తయారు చేయడంలోనే ఉంటుందండి, చింతపండు గ్రేవీలోనే ఉంటుంది. ఇంతకు నేను కట్ చేసుకున్నాను కదా, మీకు ఇంతకు చెప్పినప్పుడు ఇంగ్రీడియంట్స్లో 3 పచ్చిమిర్చి నేను ఈన్ల కింద కొయ్యకుండా మజ్జిగ కోసి ఉంచాను పులుపులో వేసుకోవడానికని. సో నేను దానికే ఉంచాను, అంటే కొంచెం ఆ పులుపుకి కొంచెం కారం యాడ్ అవ్వడానికి అనమాట. షుగర్ ఆ కొంచెం పులుపు దగ్గర అయిన వెంటనే ఆ షుగర్ యాడ్ చేసుకోవాలి అందులో. నేను ఇందులో చూసారు కదా, నేను ఆవు పౌడర్ కానీ మెంతి పౌడర్ కానీ ఇంగువ కానీ ఏది యాడ్ చేయలేదు. కనీసం కొంతమంది అయితే ఆవాలను పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పౌడర్ వేస్తారు. నేనైతే ఇంగువ కూడా వేయలేదు, ఆవు పౌడర్ కానీ ఏ పౌడర్ యూస్ చేయలేదు. కానీ మీకు అదే టేస్ట్ వస్తుంది. అచ్చు మనం టెంపుల్లో చేసే ప్రసాదం ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. మనం పులుపులోనే వేయాలి. షుగర్ కానీ బెల్లం కానీ ఆ పులుపు దగ్గర అవుతుందనగా మగ్గుతుందనగా ఆ టైంలోనే మీరు ఇలా వేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అదే టేస్ట్ వస్తుంది. మనం తాలింపు రెగ్యులర్గానే అది తాలింపు పెట్టేసుకోవాలి. ఏదైనా సరే మనం పులిహోర పులుపు తయారు చేయడంలోనే ఉంటుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మీరు, అంటే మరీ హై ఫ్లేమ్లో పెడితే కనుక తొందరగా మాడిపోతుంది అనమాట. మీరు ఏదైనా పని చేసుకోండి, కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు పులిహోర పులుపుని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆ రైస్ తాలింపు అయిన తర్వాత నేను పులిహోర పులుపుని యాడ్ చేసుకుంటున్నాను అందులో. సో మీరు పులిహోర పులుపు అయ్యేలోపు ఆ రైస్ చల్లగా అయిపోతుంది. ఆ తాలింపు కూడా చక్కగా చాలా వేగింది కాబట్టి అలా పలుకుగానే ఉంటుంది. అలాగా మనం ఆ పులుపును కూడా మనం కలిపేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, అచ్చు గుడిలో చేసిన ప్రసాదంలాగే కనిపిస్తుంది. సో అన్నం కూడా పలుకుగా ఉంది. సో రెడీ అయిపోయింది అనమాట. ఇదే మన ఇంట్లోనే ప్రసాదం స్టైల్ పులిహోర అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసిన తర్వాత మీరు కామెంట్లో మీరు నాకు మెన్షన్ చేయండి, మేము కూడా ట్రై చేసాం చాలా బాగా వచ్చిందని. సో మనం పులిహోర పులుపులోనే ఉంటుందండి. మనం పులిహోర పులుపు బాగా చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు పులిహోర చాలా టేస్ట్ వస్తుంది. మిగతాదంతా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో నేను ఎలా చేస్తున్నానో మీకు చూపించడానికి నేను అన్నీ చేసి చూపించాను. యాక్చువల్లీ ఆ పులిహోర పులుపు ఒకటి చెప్తే సరిపోతుంది మీకు. సో ఇదేనండి నా స్టైల్లో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను ఈ పులిహోర. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.